హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కుమారి కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే ఎంతో ఆరోగ్యవంతమైన వామాకు పచ్చడి తయారు చేయబోతున్నానండి. చాలా చాలా ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. మనము ఇది ఆహారంలో మనం అప్పుడప్పుడు తీసుకుంటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈరోజు నేను పచ్చడి చేసి చూపించబోతున్నాను. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. వామాకు పచ్చడి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. వామాకు మా పెరట్లో వేసుకున్నాము. చూడండి, ఇలా ఉంటుంది. వామాకు అనేది ఇలా ఉంటుంది. ఎవరైనా కూడా ఒక చిన్న కొమ్మ కుండీలో వేసుకుంటే చక్కగా అల్లుకుంటుందండి. పక్కన కొమ్మలు వస్తాయి, చక్కగా వేర్లు వస్తాయి. ఇలా పెంచుకుంటాము చక్కగా. ఈ వామాకు ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. చిన్నపిల్లలకైతే మరి మంచి జీర్ణకోశ సమస్యలను తగ్గిస్తుందండి. ఇది గ్యాస్ ట్రబుల్ అలాంటివన్నీ తగ్గిస్తుంది. మనము అప్పుడప్పుడు మనం ఇంట్లో మనం ఈ చట్నీ కానీ బజ్జీలు కానీ ఊరికే అప్పుడప్పుడు మన కూరలలోనైనా కూడా మనము వేసుకోవచ్చండి. వీటిని వామాకు కోస్తున్నాను. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. ఇప్పుడు 2-3 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. మిరపకాయలు కొన్ని తీసుకున్నాను. మనకి కారానికి సరిపోను తీసుకోవచ్చండి, దీనికి కొలత లేదు. మిరపకాయలు వేగాయండి. వేరే ప్లేట్లో తీసుకుంటున్నాను. చూడండి, మిరపకాయలు వేరే ప్లేట్లో తీసుకున్నాను. ఇప్పుడు కొంచెము మినపప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఒక 1/2 స్పూను ధనియాలు వేస్తున్నాను. ఒక స్పూను పచ్చిపప్పు వేస్తున్నాను. పచ్చి శనగపప్పు వేస్తున్నాను. కొంచెం జీరా వేస్తున్నాను. ఒక చిటికెడు మెంతులు వేస్తున్నానండి. ఇవన్నీ వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి. తీసి వేరే ప్లేట్లో వేస్తున్నాను. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న వామాకు వేస్తున్నానండి. చూడండి, వామాకుని కొంచెం లైట్గా వేడి చేసుకోవాలండి. ఎక్కువ వేయించుకోకూడదు. దీంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ మనకి వెళ్ళిపోతాయండి ఉడికితే. లైట్గా వేసుకుంటే మనకు చక్కగా స్మెల్ అనేది పోకుండా బాగుంటుంది. చూడండి, ఈ మాత్రం వేయించుకుంటే చాలండి. కొంచెం లైట్గా వేడేస్తుంది. కాస్త వేయించుకున్నాము చాలు. ఇది ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు వేయించుకున్న మిరపకాయలు, ఈ పప్పులు వేయించుకున్నాం కదండి, ఇవి మిక్సీ జార్లో వేస్తున్నాను. చూడండి, చిన్న అల్లం ముక్క కట్ చేసుకొని వేస్తున్నాను. సాల్ట్ మన రుచికి తగినట్లుగా వేస్తున్నాను. వెల్లుల్లి రెబ్బలు మన ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. నేను 5-6 రెబ్బలు వేస్తున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందామండి. చూడండి, మిరపకాయలు పప్పులు అన్నీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు వేయించి పెట్టుకున్న వామాకు వేస్తున్నానండి. పోపు చేసుకుంటానికి బాండీ పెట్టుకున్నానండి. ఇప్పుడు 3 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. చూడండి, కొంచెం ఆవాలు వేస్తున్నాను. కొంచెం జీరా వేసాను. కొంచెం పచ్చిపప్పు వేసాను.
2 మిరపకాయలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు వేసుకున్నాను, కొంచెం పసుపు వేసానండి, కాస్త ఇంగు వేసాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న వామాకు పచ్చడి పోపులో వేస్తున్నానండి. పచ్చడి పోపు చేసుకున్నాం కదండి. నిమ్మరసం తీసుకొని ఒక 2 స్పూన్లు నిమ్మరసం వేసుకున్నాను. ఎంత కలిగి పెట్టుకొని బౌల్లో పెట్టుకుందామండి. చూడండి వామా రెడీ అయిందండి. ఎంతో హెల్దీ ఫుడ్ అండి ఇది. అసలు పిల్లలకైతే అసలు చాలా చాలా పనిచేస్తుంది. దగ్గులు, జలుబులు, విరోచనాలు అలాంటివి ఉన్నా కూడా చక్కగా ఈ వామాకుతోటి రసం చేసి ఇచ్చిన, వామాకు పచ్చడి చేసి పెట్టినా కూడా చాలా చాలా బాగుంటుంది. వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుందండి. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.